रना रना रनु रेना रे హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత మా ఛానల్లో ఒక వీడియో వస్తుంది. లాస్ట్ టైం ఈ టెంపుల్ కి నేను మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తో మా పిల్లలతో వచ్చాము. ఈ రోజు మాత్రం మా అత్తయ్య వాళ్ళని తీసుకొని వచ్చాము. బట్ స్టిల్ ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు, ఎందుకంటే సంధ్య వాళ్ళని మిస్ అవుతున్నాము. నా వాయిస్ ని కొంచెం అవాయిడ్ చేయండి, ఎందుకంటే అక్కడక్కడ డిస్టర్బెన్సెస్ ఉంది. మా మైక్ చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది. ఇది నేను ఇంటికి వచ్చిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో మీరు ఆ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి, నా వాయిస్ ని కొంచెం ఇగ్నోర్ చేయండి. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా వాడు నీళ్ళలో చేపలు అనుకుంటా చూసుకుంటా పోయి జారి నీళ్ళలో పడ్డాడు. ప్యాంటు తడిచిపోయింది. ఇంటికి పోయే వరకు అదే పచ్చి ప్యాంట్ మీద వచ్చింది. మళ్ళీ అదే గుర్తు చేస్తున్న, పచ్చిగా అయితే బట్టలు చూసుకో అని చెప్పి. ఫిషెస్ పట్టుకుందామా చిన్న చిన్న ఉన్నాయి, పెద్దవి కూడా ఉన్నాయి. చూడండి ఎంత అక్కడ చూడాలి. ఏ తప్పు నానా అమ్మ, ఇక్కడ రండి, ఇక్కడే కనబడుతున్నాయి. దిగో కానీ అయ్యో అరవకండి, అవి అరిసి వెళ్ళిపోతాయి. అది వెళ్ళిపోయింది అటు మీ వల్ల. అది కొరమట. ఏమట? కొరమట అంట. ఆగండి అన్ని మురుమురాలు వేసిర్రు, మెల్లగా అంటుకుంటున్నాయి. ఆంటీ కొబ్బరి వేసింది, ఎన్ని వచ్చినాయి ఎవడు పైకి. ఓ జారుతుందమ్మా. నా లాంగ్వేజ్ గురించి కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు. నా లాంగ్వేజ్, నా స్లాంగ్ మార్చుకోవాలంటే చాలా కష్టం. నేను పెరిగిన ఎన్విరాన్మెంట్ అయ్యుండొచ్చు, లేదు అంటే నా సర్కిల్ అయ్యుండొచ్చు. నా లాంగ్వేజ్ ఇంతే, మీరు అడ్జస్ట్ అవుతారా లేదా అనేది మీ ఇష్టం. బట్ స్టిల్ డూ వాచ్ ఆర్ వీడియోస్, అది మాత్రం మిస్ చేసుకోకండి. మంచి మంచి వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి చూడడం మిస్ చేసుకోకండి. నా వాయిస్ ని ఇగ్నోర్ చేయండి, పర్వాలేదు. మీరు చూస్తున్న ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి ఛాయా సోమేశ్వర ఆలయం. ఇది వచ్చేసి మన నల్గొండలో లొకేట్ అయి ఉంది, పానగల్ అనే విలేజ్ లో. ఈ టెంపుల్ చోలాస్ కట్టించారు. ఇది 11th సెంచరీకి సంబంధించింది అనమాట. చాలా పాత టెంపుల్. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి అని అంటే, శివలింగం వెనకాల మనం ఒక ఛాయను చూడొచ్చు. ఆ ఛాయ ఎక్కడి నుంచి ఏ పిల్లర్ది అనేది మాత్రం మనం చెప్పలేము. చాలా వరకు చాలా మంది రీసెర్చ్ కూడా చేశారు అనే టాక్ ఉంది. ఏ పిల్లర్ అనేది ఇప్పటి వరకు ఎవరు చెప్పలేకపోయారు. సో ఇది మీరు మిస్ అవ్వద్దు, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే మీ ఫ్యామిలీతోని విజిట్ అవ్వండి. మస్ట్ విజిట్ ప్లేస్ అన్నమాట. బయట ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటది. టెంపుల్ ముందు పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. టెంపుల్ లోపల మనకి కెమెరాస్ అలౌ చేయరు కాబట్టి నేను అక్కడ దేవుణ్ణి చూపించలేకపోతున్నాను. జస్ట్ ఎన్విరాన్మెంట్ మాత్రమే మీకు చూపించగలుగుతున్నాను. ఈ టెంపుల్ సరౌండింగ్స్ కానీ టెంపుల్ ఎలా ఉంటది మాత్రమే నేను చూపించగలుగుతున్నాను. సో మీరు కూడా ఆ అనుభూతిని మిస్ అవ్వద్దు అని అంటే తప్పకుండా విజిట్ చేయండి టెంపుల్ ని. సో డోంట్ మిస్, విజిట్ చేయండి మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్ తో. అక్కడ పెద్దగా ఉన్నాయి, అటు వచ్చింది. అగో ఇక్కడ వస్తుంది అది. ఇవ్వండి, ఇవన్నీ అవే. ఇగో ఎంతలా ఉంది చూడు. కానీ వస్తలేదు కదా దగ్గరికి. ఈవినింగ్ మంచి టైం స్పెండ్ చేస్తున్నాం, బాగుంది. ఫ్యామిలీతో మంచిగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. దేవుడి దర్శనం ఆశీర్వాదంతో పాటు ఫ్యామిలీతో ఒక మంచి టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. డక్స్ దగ్గరకు వస్తాయేమో అని ఈగర్గా వెయిటింగ్.
లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు డక్తో ఫోటో దిగిన, ఈసారి అసలు దగ్గరికే వస్తలేవు. అవి ఏమన్నా వేస్తే వస్తాయి, అవి వాళ్ళు వేస్తారో అవి దగ్గరకు వస్తుంది. ఆ తెల్లదని వెనకాల భలే పోతున్నాయి. What this fellow is doing there? కన్నా అమ్మ ఇట్లుంది పట్టుకోవాలి. ఆగు నానా, ఇటు వాడు నిదానంగా దిగండి మెల్లగా. ఒక్క నిమిషం. ఇదే ఇవన్నీ చిట్రపుట్టరు ఉన్నాయి. అమ్మా ఎట్లా పట్టుకోవాలి, ఎట్లా పట్టుకోవాలి, ఏమొద్దు.